పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, త్వరలోనే విద్యార్థులకు శుభవార్త చెప్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలోని గురుకుల హాస్టళ్లలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్, శాసనసభ్యులు, విద్యాశాఖ అధికారులు గురుకుల హాస్టళ్లను బాధ్యతగా సందర్శించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం 5,000 కోట్లు కేటాయించిందని మంత్రి వెల్లడించారు. అన్ని విద్యా సంస్థలకు స్థలాలను కేటాయించి పక్కా భవన నిర్మాణాలను చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ప్రతి జిల్లా కలెక్టర్, ప్రతి శాసనసభ్యుడు, ఆరోగ్య శాఖ అధికారులు, విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారులు విధిగా ఈ గురుకులాలను, హాస్టళ్లను, పాఠశాలలను సందర్శించాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి అందరి గురుకుల లేదా అన్ని రకాల సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, జనరల్ గ్రూప్ వాళ్ళ ప్రిన్సెస్లలో గత కొద్ది కాలంగా మెయింటెనెన్స్ లేక ఏదైనా పిచ్చి చెట్లు పెరిగి లేదా ఇతరత్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే మన పెద్దాపూర్లో జరిగినటువంటి సంఘటన హాస్టల్ చుట్టూ మొత్తం విపరీతమైనటువంటి ఒక ఫారెస్ట్ లాగా తయారైంది. వెంటనే ఈజీఎస్ సహకారంతో లేదా స్థానిక జిల్లా అధికార యంత్రాంగం దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న నిధులతోటి లేదా ఎస్డిఎఫ్ స్థానిక శాసనసభ్యుల దగ్గర నిధులతోటి ఆ పరిసరాల యొక్క పరిశుభ్రత, ప్లాంటేషన్ అన్న కూడా పండ్ల సంబంధించి